కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారింది. దీంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారింది. దేశ రాజధానిలోని చాలా ప్రాంతాల్లో AQI 400 పాయింట్లు దాటింది. కొన్ని హాట్స్పాట్లో అది 500 పాయింట్ల వరకు నమోదైంది. ఢిల్లీ NCR ఎయిర్పోర్టులో విజిబిలిటీ మొత్తం తగ్గిపోయింది. కాలుష్యం పెరగడంతో గ్రాఫ్ 4 చర్యలు అమలును కంటిన్యూ చేస్తోంది ప్రభుత్వం. ఢిల్లీలోని అన్ని స్కూళ్లలో హైబ్రిడ్ అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో క్లాసులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసుల్లో సగం మంది ఉద్యోగులు ఫిజికల్గా, సగం మందికి వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు. ఢిల్లీలో రిజిస్టర్ అయిన BS4 అంతకు ముందున్న డీజిల్ వాణిజ్య వాహనాల రాకపోకలపై కూడా నిషేధం కొనసాగుతోంది. నిర్మాణ సంబంధిత పనులను కొద్ది రోజులు ఆపేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 50% మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని సూచించింది. మరోవైపు వాయు కాలుష్యంతో ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం కష్టంగా మారింది. ప్రజలు గొంతు, తలనొప్పి, కళ్లమంటలు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటు వాయు కాలుష్యం తీవ్రతపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. గాలి విషపూరితమై జీవనమే ప్రశ్నార్థకమవుతున్న ఈ సమయంలో ధనికులు తమ ఇళ్లను క్లీన్ ఎయిర్ బబుల్స్గా మార్చుకుంటున్నారు. ఢిల్లీ విమాన ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది ఇండిగో సంస్థ. వాతావరణ ప్రభావంతో కొన్ని విమానాలు ఆలస్యం అవుతున్నాయని తెలిపింది. ఢిల్లీలో శీతాకాలపు పొగమంచు ఎక్కువగా ఉందని, విమానాశ్రయ పరిసరాల్లో విజిబిలిటీ తగ్గిపోయిందని పేర్కొంది. దాంతో ఫ్లైట్స్ ఆలస్యంగా వెళ్తున్నాయని వెల్లడించింది. అయితే విమానాల ఆలస్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని తెలిపింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, భద్రతకు ప్రథమ ప్రాధాన్యమిస్తూ ఫ్లైట్ కార్యకలాపాలు కొనసాగిస్తామని ఇండిగో తెలిపింది.